అందరికీ వందనాలు. మరొకసారి గుంటూరు మేత్రాసనం కట్రపాడు విచారణ పునీత శబరివారి దేవాలయానికి వచ్చి ఉన్నాం. ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి అద్భుతం, హృదయము కదిలించేటువంటి అద్భుతం మరలా తల్లి ఈ ఆలయంలో మనందరం ఎదుటిగా ఆ తల్లి రక్త కన్నీరు మరలా పోయిన శుక్రవారం ఎడమ కన్ను నుంచి ఆ తల్లి రక్త కన్నీరు కాచి ప్రజల హృదయాలను కదిలిస్తే, ఈ శుక్రవారం కుడి కంటి నుంచి ఆ తల్లి దారలుగా రక్త కన్నీరు కాచడం అనేది ఎంతో మంది కళ్ళ నీళ్లు దారలుగా కారుతున్నాయి చూస్తూ ఉంటే. ప్రియ సహోదరి సహోదరులారా, గుంటూరు మేత్రాసన నేపథ్యాన్ని చూస్తే 1940 సంవత్సరంలో ఈ మేత్రాసనం ఆవిర్భవించింది. నేటికి 84 సంవత్సరాల చరిత్ర నేపథ్యం. యావత్ మేత్రాసనం అంతా కూడా చూస్తే 12 లక్షల మంది పైచిలుకు కథోలికులు ఈ గుంటూరు మేత్రాసనంలో ఉన్నారు. 107 విచారణలు, సుమారుగా 180 మంది పైగా అభిషేక గురువులు ఈ గొప్ప మేత్రాసనంలో ఉన్నారు. ఇలాంటి ఈ మేత్రాసనానికి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాబతిని భాగీయ పీఠాధిపతులు పరిపాలకులుగా ఈ మేత్రాసనాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు విజయవంతంగా. మరి ఈ మేత్రాసనంలో 107 విచారణలు ఉంటే, ఈ కట్రపాడు పునీత శబరివారి దేవాలయంలో ఫాదర్ స్టౌటన్ థోమస్ గారి యొక్క ఈ పాలనలో ఈ గొప్ప అద్భుతం అనేది ఈ విచారణలో జరిగింది. 84 సంవత్సరాల నేపథ్యం ఉన్నటువంటి ఈ మేత్రాసనంలో ఇలాంటి అద్భుతం జరగటం ఇదే తొలిసారి, ఇదే మొదటిసారి. జనాలు, భక్తులు, విశ్వాసులు, కుల మతాలకు అతీతంగా ఎంతో మంది తండోపతండాలుగా వచ్చి మరలా జరిగినటువంటి అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఆశ్చర్యం ఏమిటంటే, మొట్టమొదటిగా మరియ తల్లి పోయిన శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ ఎడమ పక్క నుంచి కన్నీరు కారిస్తే, మరలా ఇదే శుక్రవారం, చూడండి ఎంత ఆశ్చర్యం, మరలా ఇదే శుక్రవారం ఈరోజు ఉదయం సుమారుగా 11 గంటల సమయంలో ఈ కుడి కంటి నుంచి దారలుగా రక్త కన్నీరు కారిస్తే ఎంతో మంది వచ్చి పరిగెత్తుకుంటా ఆ తల్లిని చూశారు. చూసిన వారిలో ఎంతో మంది మగవారు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వారిలో హైందవులు ఉన్నారు, కథోలికులు ఉన్నారు. చూస్తున్నాం మనం ఈ ఆలయంలో మన కళ ఎదుటే మరే తల్లి రక్త కన్నీరు కాచటం చూస్తున్నాం. ఇక్కడ ఎంతో మంది సమావేశమై ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, కొంతమంది కన్నీరు కారుస్తూ ఉన్నారు, మోకరించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడే ఆ తల్లి మన ఎదుట ఉన్నది. చూడండి ఆ కన్నీరు. ఎడమ కన్ను కన్నీరు పోయిన శుక్రవారం మనం చూస్తే, ఈరోజు ఉదయము రక్తము జారులుగా ఆ కళ్ళ నుంచి కారుతూ బొట్లుగా కింద పడింది. పోయిన శుక్రవారం తర్వాత 3 రోజులకు చూస్తే ఆ తల్లి ఎడమ చేయి మనిషి చర్మ ఆకారంలో మారిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎడమ కాలు కూడా మనిషి చర్మ రంగులో మారిపోయింది. 3 రోజులకే రెండో అద్భుతం చూపిస్తే, మరి ఖచ్చితంగా వారం అయ్యేసరికి ఈ కుడి కన్ను భాగం నుంచి రక్తం దారులుగా కారుస్తుంది ఆ తల్లి. అమ్మా, ఏమిటమ్మా ఈ రక్తపు కన్నీరు అని ఎంతో మంది ఇక్కడ అడుగుతూ ఉన్నారు.
చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ కుడి కన్ను వైపు చూడండి, ఆ రక్తపు కన్నీరు చూడండి, దారులుగా కారుతున్నటువంటి ఆ రక్తపు బొట్టులను చూడండి. అమ్మా, మాకు సందేశాన్ని ఇవ్వమ్మా, ఎందుకమ్మా ఇంత కన్నీరు కారుస్తున్నావని ఇక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పురుషులు సైతం మోకరించి ఏడుస్తూ ఆ తల్లి వైపు చేతులు చాచి అడుగుతూ ఉన్నారు. వీక్షించండి ఆ కన్నీటిని, చూడండి ఆ కళ్ళను, రక్తం మోడిన కళ్ళను చూడండి, ఆ తల్లి వైపు చూడండి, ఆలోచించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, విశ్వాసాన్ని ప్రశ్నించుకోండి. ప్రియ విశ్వాసులారా, మనం చూస్తూ ఉన్నటువంటి ఆ దారులుగా కారినటువంటి ఆ కన్నీటిని ప్రత్యక్షంగా చూసిన వారు ఇక్కడ మన మధ్య ఉన్నారు, మనతోనే ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ మనతో సత్యనారాయణ గారు ఉన్నారు. వీరు మరి తెలుసుకొని వెంటనే పరిగెత్తకుండా వచ్చి ఆ కారుతున్నటువంటి ఆ కన్నీటిని చూశారని చెబుతున్నారు. వారి మాటలను తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, ఈరోజు ఉదయం పూట మీకు తెలిసిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చారు. మొట్టమొదటిగా మీకు ఎలా తెలిసింది, మీరు వచ్చినప్పుడు ఏం చూశారో మీ మాటలను చెప్పండి. మేము బయట నుంచొని ఉన్నాం. అక్కడ సీరియస్ అన్న అమ్మాయి కొంచెం కంగారు తోటి బయటకు వచ్చింది. వచ్చి ఇట్ట రక్తం కారుతుంది అనేళ్ళకే ఇక మేమందరం ఆశ్చర్యపోయాం. మేము వచ్చి ఇక అందరం చూసాము. అప్పటికి ఇక్కడ దాకా వచ్చింది. మేము వచ్చినాకనే కింద దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కింద దాకా వచ్చింది. ఇక అంతలోకి అందరూ ఆవేశపడి ఇక ఫోన్లు చేసి ఇక వాళ్ళు వీళ్ళు అనుకున్న వాళ్ళకి మొత్తం వచ్చేసారు. ఇక అలా జరిగింది. మీరు ప్రతిరోజు ఈ గుడికి వస్తారా? మామూలుగా మీరు కాసేపు కూర్చోపు వచ్చిపోతారు, కానీ ఎక్కువగా మీరు ఇక్కడికి రారు. ఎక్కువగా రావు. ఎక్కువ మీరు హిందూ పూజలు చేస్తూ ఉంటారు. హిందువులు అటు ఇటు మొత్తం. ఓకే. కానీ మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ప్రత్యక్షంగా చూశారు. మీరు వచ్చిన తర్వాత కూడా ఆ రక్తపు కన్నీరు కారడం చూశారు. మీరు వచ్చినప్పుడు ఆ కారుతున్నటువంటి ఆ తల్లి, మరే తల్లి ఆ రక్తపు కన్నీరు కారుస్తుంటే మీకు ఏమనిపించింది? నాకు కొంచెం బాధగా అనిపించింది. బాధ అనిపించింది. పోయినసారి ఆ కన్నుకు వచ్చింది, మళ్ళీ సడన్ గా ఈ కన్నుకు కూడా వచ్చిందని కొంచెం బాధ అనిపించింది. నేను ఇప్పుడు చూస్తున్నాను, మీ కళ్ళ కన్నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నిజంగా చూడండి, ఎంతమంది హృదయాలను ఆ తల్లి కదిలిస్తుందో. ఈ గ్రామంలో ఒక మతం లేదు, ఒక కులం లేదు, గ్రామాన్ని ఆ తల్లి కదిలిచ్చింది, ఒకటిగా చేసింది, ఆలోచింప చేస్తుంది. ప్రతి ఒక్కరి మనసుల్లో ఆ తల్లి ఏం కోరుకుంటుందని ఆలోచన. ఇక్కడ మన పక్కన ఉన్నారు, మీ పేరండి? సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, మీరు కూడా చూశారు. మేము కూడా చూసాం. చూసిన తర్వాత ఆ రక్తపు కన్నీరు చూసిన తర్వాత, ఆ తల్లిని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మాకు కొంచెం ఇట్లా అద్భుతంగా జరగటం ఏమిటి అని కొంచెం డౌట్ పడింది. ఓకే. ఆ కన్నీరు మీరు చెలిగించినప్పుడు, అది చూసినప్పుడు మీలో కలిగినటువంటి ఎమోషన్ వచ్చింది. అవును, ఎమోషనల్గా ఉందండి. ఏంటి ఇట్లా జరిగిందో పాపం అని మాకు కూడా ఎమోషనల్గా వచ్చింది. వెరీ గుడ్. ఇక్కడ మనతో పాటు మీ పేరండి? ఇక్కడ సిమోన్ గారు ఉన్నారు. సిమోన్ గారు కూడా మీరు ప్రత్యక్షంగా చూశారండి? చూసామండి. చూసిన తర్వాత మీరు దాన్ని మరే తల్లి యొక్క కన్నీటిని చూశారు. మీరు దృశ్యాన్ని చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి తలకే అప్పుడు కారుతుంది, బొగ్గ మీదకి వచ్చింది, తిరిగి కిందకి వచ్చే తలకే ఇక పెక్క గుడి అంతా నిండిపోయారు జనం. ఇంకా అంతను చూడలేక కొంతమంది చాలా భయంకరంగా దుఃఖపడి ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఏడ్చేవారిని నేను కూడా పక్కకు బండి అంటున్నాం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆ తల్లి రక్తపు కన్నీరు చూశారో, చూసినప్పుడు మీలో కలిగినటువంటి భావాలు ఏమో లోకరక్షకుని ఇచ్చింది కానుకగా మనకి. మరలా తిరిగి మరీ తల్లి మన పాపములను ఒప్పుకొని విశ్వాసముతో ప్రజలందరూ, మతభేదం లేదు, కులభేదం లేదు, అందరూ వచ్చి మారు మనసు పొంది తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప పడండి, ఎక్కడైనా తెలుసుకొని రక్షించబడండి అని ఆమె కన్నీటితో మనకు భక్తి శ్రద్ధలతో తెలియజేసింది అని నేను దుఃఖపడుతూ ప్రార్థిస్తున్నాను. సిమోన్ గారు, మీరు ఈ గ్రామవాసి అండి. ఈ యొక్క దేవాలయానికి వస్తాం. అయితే పోయిన శుక్రవారం ఆ తల్లి
ఈ ఎడమ కన్ను నుంచి కారటం చూసాం, ఆ రక్తం కారటం చూశారు. చూసాం. మరి అదే శుక్రవారం మళ్ళీ మళ్ళీ ఈ శుక్రవారం ఈ కుడి కన్ను వైపు కారటం చూశారు. చూసాం. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఈ రకంగా ఆ తల్లి మన కోసం, తన బిడ్డల కోసం, తన గ్రామం కోసం, తన బిడ్డల కోసం, విశ్వాసుల కోసం, యేసయ్య బిడ్డల కోసం ఆ తల్లి కన్నీరు కారుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? దుఃఖంతో చూస్తున్నారు జనమందు, ప్రజలందరూ దుఃఖంతో చూసి ఎక్కడి వారు అక్కడి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఈ దృశ్యం ఎలా జరిగిందమ్మా, ఇది మరి ఎందుకు ఇలా జరిగింది మాకు నోటి ద్వారా తెలియచేయట్లేదు కదా, కన్నీటితో మేమేం తెలియజేసుకోవాలి, మేమేం చేయాలి అని అందరూ కూడా దుఃఖంతో కన్నీటితో విలపిస్తూ ఉన్నారు స్వామి. ఓకే, ఇక్కడ మన దగ్గర మీ పేరండి? శోభన్. బొలినేని శోభన్. ఇక్కడ మన దగ్గర బొల్లేని శోభన్ గారు ఉన్నారు. శోభన్ గారు, మీరు చెప్పండి. మీరు గత వారం నుంచి చూస్తా ఉన్నారు, అన్ని తెలుసుకుంటా ఉన్నారు. మీరు చూసినప్పుడు ఈ తల్లి రక్తం కన్నీరు కాల్చడం వలన మీరు ఎలాంటి సందేశాన్ని మీరు గ్రహిస్తున్నారు? సందేశం అంటే బాగానే ఉంటుందని మేము, అంటే ఆ తల్లి కన్నీటిని చూశారు కదా, మీరు చూసినప్పుడు మీ హృదయంలో కలిగేటువంటి ఆ బాధ లేదంటే ఎలా మీరు వ్యక్తపరుస్తారు? బాధ పర్లేదు. ఇక్కడ ఇక్కడ ఎంతో మంది ప్రార్థన చేయడానికి వచ్చారు. సార్, మీ పేరండి? ఇక్కడ బాలస్వామి గారు మన దగ్గర ఉన్నారు. బాలస్వామి గారు, మీరు ప్రత్యక్షంగా తల్లిని చూశారు, ఆ రక్త కన్నీరు చూశారు. మీరు ఇంతవరకు మీ జీవితంలో ఎక్కడ ఇలాంటి సంఘటన చూసి ఎరగరు. అయితే ఈ రోజున చూశారు, మన గ్రామంలో ఇట్లా జరుగుతుంది. ఆ తల్లి కార్చేటువంటి కన్నీటిని బట్టి మీరు ఏం చెప్తారు? మొట్టమొదటి మా అందరికీ, మా గ్రామ ప్రజల మొత్తానికి కూడా కొంచెం డౌట్, భయం ఏర్పడింది. తర్వాత ముట్లూరు నుంచి ఫాదర్ వచ్చాడు. ఏం స్వామి, మా ఊరికి ఏమన్నా కేడు జరిగిద్దా, ఏంది ఇది అని అడిగాం. మీకు ఏమి జరగదండి, ఒక తల్లి బిడ్డల్ని చెడు చేసినప్పుడు దగ్గరికే చేర్చుకుంటుంది కానీ ఏం చేయదు కదా, అదేవిధంగా అందరిని దగ్గరకే చేర్చుకుంటుంది. ఇది మీ ఊరికి ఒక మహత్యం, ఒక అద్భుతం మీ ఊరికి అని సోమవారు చెప్పినాక మాకు గట్టి నమ్మకం ఏర్పడింది. మళ్ళీ పొద్దున కూడా మేము ఆ కారేటప్పుడు ఫస్ట్ వచ్చి చూసాం. చిన్నగా జాగ్రత్త వచ్చింది, ఏడాది చూసాం మేము పొద్దున కూడా. ఫాదర్ గారు మీకు చెప్పారు మీరేం భయపడాల్సిన అవసరం లేదని. గతంలో సెయింట్ ఆగ్నేస్ చర్చ్ తరపున వచ్చినటువంటి టీం కూడా, ఆ టీం తరపున ఫాదర్ గారు కూడా మీకు భరోసా ఇచ్చారు. ఏం చెప్పారు? చెప్పారు, తల్లి ఒక బిడ్డకి అన్యాయం చేయదు. ఈ మాటలు వినడం ద్వారా మీకు ఆ తల్లి మన కోసం ఉంది కానీ, మన లోక కళ్యాణం కోసమే ఉంది కానీ, గ్రామ సుభిక్షం కోసమే ఉంది కానీ, బిడ్డల శ్రేయస్సు కోసమే ఉంది కానీ, ఆ కీడు కోసమో లేకపోతే నాశనం కోసమో అనేది లేదు. తల్లి మనస్తత్వమే బిడ్డ సుఖం, బిడ్డ బాగు, బిడ్డ బంగారు భవిష్యత్తు అనేటువంటి భావాలతోనే తల్లి ఎప్పుడు ఉంటుంది. సో ఆ విధంగానే మన గ్రామంలో అందరూ చూస్తున్నారా? ఆ విధంగానే మన గ్రామంలో మొత్తం చూస్తున్నారు. ఇంతకు ముందర ఫస్ట్లో ఎవరన్నా ఒకరిద్దరు నమ్మకపోయినా, తర్వాత కాలు చెయ్యి తేడా వచ్చినప్పుడు అందరూ వచ్చారు. అందరూ గ్రామం మొత్తం, అసలు హిందువులు లేదు, క్రైస్తవులు లేదు, మొత్తం వచ్చేసారు, చూశారు. ఇవాళ కూడా మొత్తం మతంతో సంబంధం లేదు. అందరూ పశ్చాత్తపడి దుఃఖపడి ఏడుస్తున్నారండి. క్షమించమ్మా అని అందరూ కులమత భేదం లేకుండా గ్రామం అందరూ వచ్చి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దగ్గర తోపులో ఉండే వాళ్ళు అందరూ కూడా వచ్చి, మతంతో పని లేదు, తల్లి మాత, బంగారు పరిశుద్ధ మాత అని అందరూ మరి ఏమని పూజిస్తున్నారు. ఇక్కడ మీ పేరమ్మా? ఇక్కడ ఉషారాణి గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఉదయమే 11 గంటల సమయంలో ఆ తల్లి మరొక కంటి నుంచి చూస్తున్నాం, అక్కడ ధారలుగా రక్త కన్నీరు కార్చింది. మీరందరూ తెలుసుకున్నప్పుడు మరి పోయిన శుక్రవారానికి మరలా ఈ శుక్రవారానికి తల్లి మరలా రక్త కన్నీరు కార్చింది. దీన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటున్నారు? కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఆ తల్లి నేనున్నాను అని తెలియజేయడం కోసమే మళ్ళీ అదే వారం మళ్ళీ తన దర్శనాన్ని మనకు చూపించింది. కాబట్టి ఆ తల్లిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన కన్న తల్లి అయినా మనల్ని మరుస్తుందేమో కానీ మరే తల్లి ఎప్పుడు కూడా మనల్ని మరవదు. అదే
సోదరి చెప్తున్నారు, కొంతమంది పోయిన శుక్రవారం ఎడమ కన్ను కారిన రక్త కన్నీరు చూసి అయినప్పటికీ సందేహాన్ని వ్యక్తపరిచారు, అవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు. కానీ అలాంటి వారి హృదయాలను కూడా కరిగించడానికి ఇది వాస్తవం, దీనిలో ఒక ప్రత్యేక సందేశం ఉంది, ఒక ఉద్దేశం ఉంది అనేటువంటి ఆ సందేశాన్ని ఆ అవిశ్వాసాన్ని వ్యక్తపరిచిన వారు కావచ్చు, అపనమ్మకంతో ఉన్నవారు కావచ్చు, వారికి ఇంకా రూఢీ చేయడానికి, స్పష్టపరచడానికి, లేదా ఇంకా అవిశ్వాసుల హృదయాలను ఇంకా కదిలించడానికి ఆ తల్లి మరొక మారు ఆ రక్త కన్నీరు ఆ కుడి కన్ను నుంచి కాచిందని సోదరి చెబుతున్నారు. మీరు తెలిసిన దగ్గర నుంచి, ఉదయం చూసిన దగ్గర నుంచి ప్రజల యొక్క మనోభావాలు అసలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు కానీ వారి ఉద్దేశాలు ఏమిటి? ఇప్పుడు చాలా చాలా ప్రదేశాలు మనకున్నాయి, చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన కట్టపాడు అంటే ఒక చిన్న పల్లెటూరు. అలాంటి పల్లెటూరులో ఆ తల్లి మనకి దర్శనం ఇచ్చిందంటే ఆ తల్లి మన మీద కరుణే చూపుతుందే కానీ ఎప్పటికీ కూడా కక్ష సాధింపు కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఎవరి మీదైనా ఆ తల్లి కరుణతోనే ఇచ్చేస్తుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు కాచిందో ఆ తల్లి కన్నీరు, ఏమవుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ తల్లి అందరినీ చల్లగా కాపాడుతుంది కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు అంతర్జాతీయంగా లూర్దు నగరంలో కావచ్చు, అంటే లూర్దు నగరం ఆ తల్లి దర్శనం ఇవ్వక ముందుల ఆ లూర్దు నగరం అనేది లూట్స్ అనేది ఒక మారుమూల గ్రామం, పల్లెటూరు. అట్లానే కట్రపాడు కూడా మారుమూల ఉన్నటువంటి ఒక గ్రామం, పల్లెటూరు. అయితే ఎప్పుడైతే ఆ తల్లి లూట్స్లో దర్శనమిచ్చిందో ఆ తదుపరి క్రమక్రమంగా ఇప్పుడు లూట్స్ నగరం అయిపోయింది. ఒక కుగ్రామం నుంచి నగరంగా రూపాంతరం చెందింది. అట్లానే ఇక్కడ మనం అక్కడ అంతర్జాతీయంగా మనం అక్కడ గుర్తించాం ఆ తల్లి దర్శనాలు. అంటే ఈ రోజే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ తల్లి, ఇంగ్లీష్లో చెప్పాలంటే అపారేషన్స్ అంటారు, అంటే దర్శనాలు పలు ప్రాంతాల్లో పలు విధాలుగా ఆ తల్లి దర్శనం ఇచ్చింది. మరి ఎప్పుడైతే ఆ తల్లి అంతర్జాతీయంగా మాత్రమే కాదు, జాతీయంగా చూసుకున్నా లేదా ఈరోజు ఇక్కడ స్థానికంగా చూసుకున్న అనేక ప్రాంతాల్లో ఆ తల్లి దర్శనం ఇచ్చింది. ఉదాహరణ ప్రాంతంలో ఆ తల్లి దర్శనం ఇచ్చింది. అక్కడ కూడా 2 కళ్ళం బట్టి రక్తపు కన్నీరు కాచింది. అక్కడ ఒక కన్యాస్త్రీగా తరబీదు పొందేటువంటి ఒక బాలికకి పంచగాయాలు ఏర్పడ్డాయి. ఆ తదుపరి గుంటూరు మెత్రాసనంలో ఇక్కడ మనం ఈ రోజున ఇక్కడ చూస్తున్నాం, కట్రపాడు విచారణలో చూస్తున్నాం. అంతేకాకుండా గతంలో చూస్తే చేబ్రోలు అనేటువంటి ప్రాంతంలో రక్తపు కన్నీరు కార్చింది. అదేవిధంగా విజయవాడ మెత్రాసనం లేదా నూజివీడులో కూడా ఆ తల్లి అద్భుతం చేసింది. ఇలా పలు ప్రాంతాల్లో పలు చోట్ల ఆ తల్లి అద్భుతాలు చేసింది, అంతర్జాతీయంగా, జాతీయంగా, ఈరోజు స్థానికంగా. ఇవన్నీ అద్భుతాల ద్వారా ఆ రోజున లూర్దు నగరంలో ఇచ్చినటువంటి సందేశం మరి ఈ రోజున అలాంటి సందేశాన్ని ఇస్తుందా? జపాలు చెప్పండి, పశ్చాత్తాపడండి అని చెప్పేసి కొన్ని దర్శనాల్లో ఆ తల్లి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి తెలియజేసింది, ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. అంటే ఆ రోజున మరి ఫాతిమా నగరంలో ఆ తల్లి దర్శనం ఇవ్వటం ద్వారా కేవలం అక్కడ ప్రాంత భాషలకే కాదు, లేదా అక్కడ వాళ్ళకే కాదు, అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి దేశాన్ని, లోకమంతటికి కూడా సందేశం ఇచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఈ కట్రపాడు శివుడివారి దేవాలయంలో ఆ తల్లి రక్తపు కన్నీరు కాల్చడం ద్వారా, ఈ అద్భుతం చేయడం ద్వారా ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా తిరుసభకి ఆ తల్లి సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సందేశాన్ని అందరూ మరి ఒక మంచి ఆలోచనతో, ఒక పాజిటివ్ దృక్పథంతో భావించి మరి ఏ దశలో, ఏ విషయంలో, ఏ కోణంలో వారి జీవితాలను మార్చుకోవాలో, సరిచేసుకోవాలో తెలుసుకుని ఆ విధంగా సరిచేసుకుంటే ఆ తల్లి సంతోషిస్తుంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను, ఆ తల్లి రక్తపు కన్నీరు కార్చడం అనేది గమనించండి, ఇది అశుభం కానే కాదు, లేదా కీడు కానే కాదు. కాబట్టి మీరందరూ భావించాలి, ఆ తల్లి, నేను గతంలో చెప్పిన విధంగా ఏ తల్లైనా సరే బిడ్డల శ్రేయస్సు కోరుకుంటుంది, బిడ్డల క్షేమం కోరుకుంటుంది. ఆ విధంగానే
ఈ గ్రామం ద్వారా విశ్వాసుల క్షేమం కోరుకుంటుంది, వారి బాగు కోరుకుంటుంది. కాబట్టి తన కన్నీటి ద్వారా అనేక మంది రప్పించి పునరాలోచన చేసుకోండి మీ జీవితాల గురించి, మీ కుటుంబాల గురించి, లేదా మీ జీవించే జీవిత విధానం గురించి. చెడు అనేది మిమ్మల్ని నాశనం చేస్తుంటే, సైతాను శక్తులను ఆకర్షిస్తుంటే, ఆ చెడు ద్వారా మీ కుటుంబాలకు చీకటి శక్తుల్లో పడిపోతుంటే ఆలోచన చేయండి, మనసులు మార్చుకోండి, రక్షణ పొందండి అని. అంటే టోటల్గా చెప్పాలంటే, మొత్తంగా చెప్పాలంటే మూల సందేశం ఏమిటంటే పాపం నుంచి పశ్చాత్తాపడండి, ఆ తర్వాత క్షమాపణ లభిస్తుంది. క్షమాపణ అనేది పశ్చాత్తాపం ద్వారానే లభిస్తుందని ఆ తల్లి మరి ఈ కన్నీటి ద్వారా ఆ పశ్చాత్తాపం వైపే మీరు అడుగులు వేయండి అని ఒక మార్గము చూపిస్తుంది. తద్వారా మీ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి, గ్రామం సుభిక్షంగా ఉంటుంది. మరి చక్కని పైరు పంటలతో, పాడి పశువులతో, మరి బిడ్డలందరికీ చక్కని చదువులతో, మరి ఉద్యోగాలతో, అందరి కుటుంబాల్లో శాంతి సమాధానము, సుఖ సంతోషములు, సిరి సంపదలు, చక్కని మరి సమృద్ధి అనేది ఆ తల్లి ఇస్తుంది. కాబట్టి ఈ సందేశాన్ని మీరు ఈ గ్రామంలో కానీ, ఇక్కడ వచ్చేవారికి కానీ, ఈ గ్రామం నుంచి అందరికి కానీ మరి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. చేస్తారు అది? వెరీ గుడ్. ఇక్కడ మీరు 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 ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమ్మా బీకేపాలెం. మీరు బీకేపాలెం. మీరమ్మా రండి, ముందు రండి. మీరంతా బీకేపాలెం నుంచి వచ్చారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తల్లిని చూద్దామని వచ్చాను. తల్లిని చూద్దామని వచ్చారు. మీకు ఎలా తెలిసింది? మాకు వేరే వాళ్ళు చెప్పారు. చూడడం ద్వారా తెలుసుకొని వచ్చారు ఇక్కడికి. మీరమ్మా మీరు కూడా. సో మీరు ఇక్కడ ఎలా వచ్చారు? మేము తెలుసుకొని వచ్చారు. తల్లిని చూసారా? దర్శించండి. ఇక్కడ శివరివారి దేవాలయంలో చూస్తున్నాము ఎంతోమంది భక్తులు ఆ తల్లిని దర్శించుకొని ప్రార్థన చేసుకొని దీవెనలు పొందడానికై ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి, మరి ఈ బీకేపాలెం అంటే లేదా ఈ పెదనందిపాడు అంటే ఈ చుట్టుపక్కలే. కానీ రాయుపాడు, పాతరెడ్డిపాలెం, తర్వాత కనపర్రు, తర్వాత ఇంకా సుదూర ప్రాంతాల నుంచి, పాడిబండ్ల నుంచి, తాళచెరు నుంచి, ఇంకా ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి ఇక్కడికి వస్తూ పోతున్నారని ఇక్కడ మనకి భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తున్నాం ఇక్కడ ఎంతమంది గుమికూడి తల్లిని దర్శిస్తూ ఉన్నారు. చెప్తా
అంటే కుడి కన్ను నుంచి రక్తం ధారాలుగా కారిందని చెప్తున్నారు. మేము వినింది నిజమేనా చెప్పండి, మీ మాటలు తెలుసుకున్నాను, చెప్పండి ఫాదర్. అవును, ఈరోజు మరలా పోయిన శుక్రవారం జరిగింది. మరలా ఈ రోజున ఇంకొక కన్ను నుంచి, కుడి కన్ను నుంచి ఈరోజు రక్త కన్నీరు రావటం జరిగింది. మామూలుగా ఈరోజు ఉదయం 9 గంటలకి నేను దేవాలయం నేనే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఏమీ లేదు, మామూలుగానే ఉంది. తర్వాత 9:30 ప్రాంతంలో మన మరిదలానికి చెందినటువంటి సభ్యులు వచ్చి దేవాలయాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు, శుభ్రం చేస్తూ. ఆ సమయంలో వాళ్ళు చేస్తూ ఉండగా రక్త కన్నీరు రావటం చూసి వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. నేను వెంటనే దేవాలయంలోకి పోతే అప్పటికి ఇంకా రక్త కన్నీరు ఇంకా జారుతూ ఉంది. చెంప మీద నుంచి కిందకి జారటాన్ని గమనించాను నేను. వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. చాలామంది వచ్చి చూశారు. అందరూ కూడా ఇది ఒక అద్భుత కార్యం, మరలా పోయిన శుక్రవారం జరగటం, మరలా ఈ శుక్రవారం జరగటం, ఇది ఒక దేవుని యొక్క అద్భుతం. మరియ తల్లి ద్వారా చేసేటటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక సూచక క్రియగా భావిస్తూ ఉన్నాం. శుక్రవారం జరగటం, మరలా శుక్రవారం జరగటం అనేది ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది అని చెప్పేసి ఫాదర్ గారు వారి మాటలు చెప్తున్నారు. ఫాదర్, పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం మధ్యలో మరొక అద్భుతం ఏదైనా జరిగిందా? ఏదైనా మార్పులు మీరు గమనించారా? మధ్యలో కొన్ని రోజుల తర్వాత, మొదటి శుక్రవారం నాడు జరిగిన తర్వాత మధ్యలో చేతులు ఏ వైపు అయితే రక్తం వచ్చిందో, ఏ కన్ను వైపు అయితే ఆ సైడ్ ఉన్నటువంటి అరచేయి, పాదంలో కూడా కొంత రంగులో మార్పు వచ్చింది. అది అరచేయి, పాదము మన మానవ శరీర రంగులోకి మారటం జరిగింది. అంతకుముందు పెయింట్ వేసి తెల్లగా ఉన్నటువంటిది కొంత మార్పు అనేది గమనించడం జరిగింది. మీరు ఎప్పుడైతే ఎడమ చెయ్యి, ఎడమ కాలులో మార్పు చూశారో, మీరు చెప్తా ఉన్నారు మీ మాటల్లోనే, ఆ మార్పు అనేది మానవ శరీర రంగులోకి ఆ చెయ్యి కానీ ఆ కాలు కానీ మారిపోయింది. అవును, ఆ రోజు చూసినప్పుడు ఆ మార్పు అనేది కనపడింది. శోభన్ కావచ్చు, వారి మాటలు చెప్తున్నారు. మొదటి రోజు అంటే గత శుక్రవారం ఈ రక్త కన్నీరు కారినప్పుడు ఫోటోలు తీయడం జరిగిందని చెప్తున్నారు. ఆ ఫోటోలు ఆ రోజు తీసిన తర్వాత ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ యొక్క చెయ్యి కానీ కాలు కానీ మరలా 3వ రోజు, పోయిన శుక్రవారం నుంచి 3వ రోజుకి మీరు చెప్పినట్టుగా తద్వారా ఆ మార్పును గమనించి మీరు తెలియజేయటం, మీరు వెళ్ళి చూడటం, దాన్ని గమనించటం, దాన్ని సో ఇన్ని అద్భుతాలు ఆ తల్లి ఈ దేవాలయంలో చేస్తుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇన్ని సూచక క్రియలు ఆ తల్లి చూపిస్తుంది, ఇన్ని అద్భుతాలు ఆ తల్లి చేస్తుంది. ఒక స్థానిక విచారణ గురువుగా మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? అవును, గత వారంగా జరుగుతున్నటువంటి ఈ దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. మన విచారణలో ప్రత్యేకంగా జరగటం, దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మరి తల్లి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ ఇట్లాంటి అద్భుత క్రియలు జరగటం అనేది మా విచారణకి ఆశీర్వాదకరంగా. మరి ఇక్కడ ఉన్న అదేవిధంగా మేత్రాసనానికి, మన మేత్రాసన అందరికీ లభించే విధంగా దేవుడు తన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. మరియ తల్లి ద్వారా తన భక్తులందరినీ కూడా ఈ విధంగా ఒక గొప్ప సంజ్ఞ ద్వారా, గుర్తు ద్వారా అందరిని, ఎంతో మందిని ఆకర్షిస్తూ మరి ప్రభు యొక్క కృప అనేది అందరికి కూడా ఇవ్వబడుతూ ఉంది అని అనుకుంటూ ఉన్నాం. ఫాదర్ గారు వారి మాటల్లో చెప్తున్నారు, ఈ మేత్రాసనం చేసుకున్నటువంటి అదృష్టం అందుకంటే మిన్నగా ఈ విచారణ చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నామని వారి మాటల్లో చెప్తున్నారు. మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతుల పరిపాలన కాలంలో ఈ గొప్ప అద్భుతం ఈ మేత్రాసన చరిత్రలోనే జరగటం, తొలిసారిగా జరగటం ఇంకా దీవెనకరంగా భావిస్తున్నారు అని ఫాదర్ గారు చెప్తున్నారు. మరి ఈ గ్రామంలో ఈ అద్భుత ఘటన జరిగిన దగ్గర నుంచి ఫాదర్ గారు వారి మాటలోనే గతంలో పంచుకున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. మరి వేలాది మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి నేను చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చి ఆ తల్లిని చూసి వెళ్తూ ఉన్నారు. ఫాదర్ చెప్పండి, ఎంతో మంది భక్తులు ఆ తల్లిని దర్శించి వెళ్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులు, విశ్వాసులు మిమ్మల్ని కూడా సంప్రదిస్తూ మీతో కూడా వారి యొక్క అనుభూతిని పంచుకుంటూ ఉన్నారు. మరి భక్తులు, విశ్వాసులు
మరి సందర్శన మీరు కలర్ చూస్తున్నారు, దాని గురించి మీరు ఎలా భావిస్తున్నారు? పోయిన శుక్రవారం ఈ అద్భుతం జరిగినప్పటి నుంచి కూడా ఎంతో మంది వేరు వేరు విచారణల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, మెత్రాసనంలోని అనేక విచారణల నుంచి, ఇంకా సుదూర ప్రాంతాల నుంచి కూడా, హైదరాబాద్ నుంచి అటు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది రావటం జరిగింది ఈ గడిచిన వారం అంతా. చూసిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది, మరి ఆలోచన కలగజేస్తూ ఉంది. మరియ తల్లి ద్వారా ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది, ఇది ఏమిటి దీని అర్థమని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా, అర్థం ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా మరియ తల్లి దగ్గరకు రావటం అనేది, ఆమె సన్నిధికి రావటము, నిరాటంకంగా ఈ వారం అంతా కూడా ప్రేమబోలు ప్రార్థనలు ఇక్కడ జరగటము, ఇది జరిగినప్పటి నుంచి కూడా అది తప్పకుండా మా అందరికి కూడా దేవుని యొక్క దీవెనలు తీసుకొని వస్తుంది, తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాం. ఇంత అద్భుత ఘట్టాలను మీరు చూశారు. చూసిన తర్వాత వెంటనే మీరు మెత్రాసన అధికారులకి తెలియజేశారని చెప్తున్నారు. మరి ఈ ఘటనంతటిని కూడా మీరు మెత్రాసన అధికారులు తెలియజేసినప్పుడు వారు మరి ఎన్నో ఏర్పాట్లు చేశారని చెప్తారు. అది మీ మాటలు తెలుసుకోవాలనుకున్నా, చెప్పండి ఫాదర్. మన శుక్రవారం అద్భుతం జరిగిన తర్వాత మన బిషప్ గారికి ఇక్కడ లేకపోయినప్పటికీ, విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మన ఛాన్సలర్ ఫాదర్ కిరణ్ ద్వారా తెలియజేయటం జరిగింది. బిషప్ గారు స్పందించి మాట్లాడటం జరిగింది. బిషప్ గారు నవదిన ప్రార్థనలు జరపండి అని, అదేవిధంగా అందరికి కూడా తగిన ఏర్పాట్లు చేయండి అని ప్రోత్సహించారు. వారు ఎప్పటికప్పుడు జరిగే విషయాలను తెలుసుకుంటూ ముందుకి నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. తండ్రి గారి యొక్క అభయహస్తం, మహాఘనత వచ్చినటువంటి చిన్నబతిని భాగ్య పీఠాధిపతుల యొక్క దీవెన హస్తం మరి ఎంతో గొప్పగా మరి ఈ యొక్క విచారణకు ఉంది. ఒక మాట చెప్పాలంటే, తండ్రి గారు విదేశాలకి వెళ్ళే ముందల చివరి రోజు విచారణ సందర్శించి వెళ్ళారు. వారు వెళ్ళిన కొన్ని రోజులకే ఈ గొప్ప అద్భుతం జరగటం ఇంకా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా, అద్భుతంగా భావిస్తున్నాం. పూజాబలిలో నేను కూడా ప్రత్యక్షంగా ఆ రోజున పాల్పంచుకున్నాను. దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు, ఎలా చూస్తున్నారు? అవును, బిషప్ గారు చివరి కార్యక్రమం, విదేశాలకు వెళ్లే ముందుగా చివరి కార్యక్రమం మన విచారణలో జరిగింది. ఇక్కడ పెదనందిపాడులో ఉన్నటువంటి చర్చిలో మన భద్రమైన అభ్యంగనాలు ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడి నుంచి వారు విదేశ ప్రయాణానికి వెళ్ళటం జరిగింది. తర్వాత మరి వారు వెళ్ళటము వెంటనే మరి మన విచారణలో ఇక్కడ జరగటం కూడా శుభ పరిణామము, ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. చివరిగా ఫాదర్, మీరు స్థానిక విచారణ గురువులుగా ఉన్నారు. మరి నన్ను అడుగుతున్నారు, చాలా మంది మిమ్మల్ని అడుగుతారు. ఎంతో మంది భక్తుల యొక్క మనసుల్లో, వారి ఆలోచనలో కలిగేటువంటి ఒకే ఒక ప్రశ్న, అదేమిటంటే తల్లి రక్తపు కన్నీరు కార్చటం ఒక కన్ను కాదు, 2 కళ్ళ మట్టి, అది శుభమా అశుభమా అని ఎంతో మంది అడుగుతా ఉన్నారు. మరి మీ మాటల్లో ఈ ఛానల్ ద్వారా విశ్వాసులందరికీ మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఇది మరియ తల్లి యొక్క దర్శనాలు కానీ, మరియ తల్లి ఇచ్చేటటువంటి గుర్తులు కానీ ఎక్కడ కూడా ఒక అరిష్టంగా భావించడానికి లేదు. మరియ తల్లి ఎన్నో ప్రాంతాల్లో దర్శనమిచ్చింది, ఎన్నో ప్రాంతాల్లో కొన్ని గుర్తుల ద్వారా ఆమె కొన్ని సందేశాలు ఇచ్చింది. ఎక్కడ కూడా నష్టం జరిగినట్లుగా, చెడు జరిగినట్లుగా, అరిష్టం జరిగినట్లుగా భావించడానికి వీల్లేదు. కాబట్టి దీని గురించి భయపడాల్సినటువంటి పని లేదు. ఇదేమి నష్టం, అరిష్టానికి సూచకంగా భావించాల్సిన పని లేదు. దానికి బదులుగా మరియ తల్లి ప్రత్యేకంగా మన ప్రాంతాన్ని ఎన్నుకొని, మన ప్రాంతంలో ఇక్కడ ఈ గుర్తునివ్వటం అనేది మనకు ఆశీర్వాదకరంగా భావించాలి. మరి మరియ తల్లి అంతే అనేక మంది భక్తుల్ని ఆకర్షిస్తూ ఇక్కడ జరిగినటువంటి ఈ అద్భుతాన్ని మనం ఒక అదృష్టంగా, ఒక శుభ పరిణామంగా భావించాలి, కానీ అరిష్టంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రార్థించమని చెబుతుంది, ఒక సందేశాన్ని ఇస్తుంది, ప్రజల్ని హెచ్చరిస్తూ ఉంది కొన్నిసార్లు మనసు మార్చుకోమని. అంతేగాని అంతకన్నా అరిష్టం జరగటం, నష్టం జరగటం అనేది ఎక్కడా జరగలేదు. అది ఒక తల్లి జరగటానికి అంగీకరించదు. మనకు దీవెనలు వస్తాయి, ఆ తల్లి ద్వారా మనకు మంచి జరుగుతుంది, కానీ దాని ద్వారా ఎలాంటి అరిష్టాలు, నష్టం జరుగుతుందని భయపడాల్సినటువంటి అవసరము ఏమాత్రము లేదు. మరియ తల్లి ఏ విధంగా మన విచారణలో ఉన్నటువంటి మనతో మాట్లాడుతుంది, లేదా మేత్రాసన స్థాయిలో కావచ్చు ఉన్నటువంటి
శ్రీ సభ స్థాయిలో ఒక్కొక్కరికి ఎలాంటి సందేశాలు ఇస్తూ ఉంది అనేది మనందరం కూడా మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనము పరిశీలించుకోవాలి. తొందరగా స్థానిక విచారణ గురువులు ఫాదర్ థామస్ గారు వారి మాటల్లో విశ్వాసులకి అందరికి కూడా ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే, వారి సందేశాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, భగవంతుణ్ణి, దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో అలాంటి వారు ఎప్పుడు కూడా నాశనం కారు. దేవుని నమ్ముకొని నాశనమైన వారు, నష్టపోయిన వారు, నామరూపాలు లేకుండా పోయిన దాఖలాలు అనేవి చరిత్రలో లేనే లేవు. దేవుని నమ్ముకోవటం అంటే అది శుభమే, అంతేగాని అశుభం కానే కాదు. ఆ విధంగానే ఇక్కడ మరియ తల్లి కన్నీరు కార్చింది అంటే శుభమే, అశుభం కానే కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నాశనం కోరుకోడు అనే చక్కని సందేశాన్ని మన స్థానిక విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ పూదోట స్టౌటన్ థామస్ గారు మరి ఈ యూట్యూబ్ ద్వారా యావత్ ప్రపంచానికి, విశ్వాసులందరికీ ఒక చక్కని భరోసాని, నమ్మకాన్ని, చక్కని సందేశాన్ని, మరి విశ్వాసపు సత్యాలను వారి మాటల ద్వారా ఎన్నో విశ్వాసపు సత్యాలను తెలియజేశారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ భక్తులు ఎంతో మంది వస్తున్నారు, చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతో మందిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంలో విశ్వాసులందరి తరపున, గ్రామస్తుల అందరి తరపున, మేత్రాసుల తరపున, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా సెయింట్ ఆగ్నేస్ విచారణ విశ్వాసుల, భక్తుల, గుడి పెద్దల, మరి యూత్ గ్రూప్ తరపున, మరి జేఎంజే సిస్టర్స్ అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ ఈ రోజున నేను, మీ అందరు తెలుసు, ఫాదర్ చెన్నయ్య పూదోట, గుంటూరు పట్టణంలో సెయింట్ ఆగ్నెస్ విచారణ గురువులుగా నేను సేవలు అందిస్తున్నాను. నాతో పాటు మరి విచారణ యూత్ సభ్యులందరూ వచ్చారు, మరి విచారణ ప్రార్థన గ్రూప్ వారు వచ్చారు. ఇక్కడ మనతో పాటు లంకా రవి గారు మనతో పాటు ఉన్నారు, జోజి గారు మనతో పాటు ఉన్నారు, మరియమ్మ గారు మనతో పాటు ఉన్నారు, పీటర్ పాల్ గారు మనతో పాటు ఉన్నారు. తర్వాత ఇక్కడ అన్వినటువంటి సోదరుడు మనతో పాటు ఉన్నాడు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఆకాష్ మనతో పాటు ఉన్నాడు, చిన్ను మనతో పాటు ఉన్నాడు. సో ఈరోజు ఎప్పుడైతే మాకు ఈ విషయము తెలిసిందో, తెలిసిన వెంటనే మేమందరం కూడా కలిసి మరి తల్లి చేసినటువంటి మరొక అద్భుతాన్ని, ఈ అద్భుత ఘట్టాన్ని ఈ ఛానల్ ద్వారా విశ్వాసులందరికీ తెలియచేయాలని కంకణం కట్టుకొని పరుగున మరి ఆ దర్శనాన్ని దర్శించడానికి వచ్చాము. మరి ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ విషయాన్ని విశ్వాసులందరికీ కట్రపాడు గ్రామం నుంచి తెలియజేయడంలో మేము కూడా మా వంతు బాధ్యతని, మా వంతు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనతో పాటు లంక రవి గారు ఉన్నారు. చెప్పండి రవి గారు, మీరు దర్శించారు, మరి ఆగ్నేస్ విచారణ తరపున దర్శించారు, మీరు ఎలాంటి అనుభూతిని పొందారు? చాలా గొప్ప అనుభూతిని పొందాను సాగర్. ఇక్కడికి రావాలని అనుక్షణము అనుకొని ఎప్పుడైతే జోజి గారు నన్ను పిలిచారో అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సందర్శిస్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు ఆ కన్నీరును నేను తిలకిస్తానా అని చెప్పేసి ఆశతోటి ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు కూడా కన్నీరు ఆగలేదు స్వామి. అలాంటి మేము అనుభూతిని తిరిగి మేము పొందినందుకు మొన్న శుక్రవారం రోజు జరిగిన అద్భుతాన్ని 2 రోజుల ముందు వచ్చి రెండో మాట ఎడమ వైపు కన్నీరు కారుస్తుందని చెప్పి తెలియపరచడం ఏంటని చూడాలి అనే తపనతోటి ఒక ఆటో మాట్లాడుకొని పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చేసేసి నేను, జోజి గారు, పీటర్ పాల్ గారు, మరియమ్మ గారు, అలాగే ఆటో అబ్బాయి కూడా అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. కాబట్టి కృతజ్ఞతలు తెలుపు. వెరీ గుడ్. అదేవిధంగా మరియమ్మ గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు చూశారు తల్లిని కన్నీరు కాచడం చూశారు, మీ ఎలాంటి అనుభూతిని పొందారు? నేనైతే అమ్మ చాలా బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది ఫాదర్. కాబట్టి అనేక మంది మరి తల్లి ఎక్కడైనా కూడా దర్శనాలు ఇచ్చినప్పుడు ఆమె పాపాత్ముల మారు మనసు కొరకే ప్రార్థించమని అడుగుతూ ఉంటారు.
ఎప్పుడు నా మతిలో కూడా అదే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా ప్రార్థనలో ఎక్కువగా చేసి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలనే నిశ్చయానికి వచ్చి ఉన్నాను. ఇంకా దేవుడు ఇర్మియా గ్రంథంలో నాకు వాక్యం చూపిస్తూ ఉన్నారు. ఆ సందేశాన్ని నేను తర్వాత తెలియజేస్తాను. కాబట్టి నేను కూడా మామూలుగా అయితే జెంట్స్ వీళ్ళు అటు ఇటు వెళుతూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రాలని ఇట్లని. మా హస్బెండ్తో కలిసి వచ్చింది మాత్రం దేవుని సన్నిధికి ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం. నేను కూడా వస్తాను అనుకోలేదు ఫాదర్. వాడు మాట్లాడుకుంటా ఉంటే ఎందుకో అమ్మే నన్ను నడిపించిందేమో అనిపిస్తుంది. అంటే మేము మామూలుగా మీరు మొన్న బుధవారం అనౌన్స్ చేశారు, నిన్న మీతో రావాల్సిన దాన్ని, కానీ వేరే ఒక మ్యారేజ్ ఉంటే ఇంపార్టెంట్ది వెళ్ళాను. అలాంటిది బాధపడ్డాను వెళ్ళలేదని. అయితే ఈ రోజున అనుకోకుండా రేపు మళ్ళీ మాకు అంతోని వారి చర్చి నుంచి మెసేజ్ వచ్చింది, కానీ అయినా సరే నేను వెళ్ళాలని చెప్పేసి అమ్మ ప్రేరేపణ వల్లనే నేను వచ్చి ఉన్నానని నమ్ముతున్నాను. ఇంకా నేను దేవుని సేవలో ఈ యొక్క దర్శనం ద్వారా నా జీవితాంతము దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి, నా కుటుంబం ప్రయాసపడాలని నేను నిశ్చయాన్ని తీసుకున్నాను. అనేక మందికి దేవుని రాజ్యాన్ని గురించి బోధించడానికి ఇంకా గట్టి ప్రతిజ్ఞ తీసుకున్నాను ఫాదర్. ఈరోజు మరియమ్మ గారు మరే తల్లిని దర్శించి సందర్శించి కన్నీటి పర్యంతం అవుతూ భావోద్వేగంతో వారి అనుభూతిని మరి విశ్వాసులందరికీ తెలియజేస్తున్నారు. మరి ఆ తల్లి మాటల్లో కూడా పాపము నుంచి పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపం నుంచి క్షమాపణ దశ వెళ్ళి రక్షణ పొందాలని మరి మరియమ్మ గారు వారి మాటలు తెలియజేశారు. ఇక్కడ మరి మనతో పాటు పీటర్ పాల్ గారు ఉన్నారు. వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. పీటర్ పాల్ గారు, చెప్పండి, మీరు ఆ తల్లిని చూశారు, దర్శించారు, రక్తకన్యని చూశారు. చూసిన తర్వాత మీలో ఎలాంటి భావాలు రేకెత్తున్నాయి? ఈ తల్లి చూసిన తర్వాత నాకు మాటలు రావట్లేదు తండ్రి. ఎందుకో ఏదో మెసేజ్ ఉందని మనకి తల్లి ఇస్తుంది. ఒకసారి వచ్చిందంటే రెండోసారి వచ్చిందంటే ఏదో గూఢార్థం ఉంది కాబట్టి ఆ తల్లి మనకి మెసేజ్ ఇస్తుంది. అది మనం కనుక్కొని ఆమె పాద సన్నిధిని పెట్టుకొని ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనతోటే మనకి ఆ తల్లి. జోజి గారు మాటలో కూడా తెలుసుకుందాం. ఒక మాటలో చెప్పండి, ఆ తల్లిని చూసినప్పుడు మీరు ఎలా భావించారు? చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఎప్పుడెప్పుడు నాకు తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడు చూద్దామా అనేసి వీళ్ళందరికీ కూడా, మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పుకొని వచ్చి చూసిన దాకా అసలు మనసు ఆగలేదు. కానీ చూసి మొన్న వచ్చాను. వచ్చినప్పుడు కూడా చూశాను. నాకు దుఃఖం ఆగట్లేదు. ఎందుకు ఈ తల్లి ఇట్లా ఇచ్చేస్తుంది, మనలో ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా అనేది ఒక సూచనగా చెప్తుందేమో. దాన్ని బట్టి మనం కూడా తెలుసుకొని ఫాదర్స్ని అడిగి తెలుసుకొని మనం మెలుగుకుందాం అని చెప్పని అనుకుంటున్నాను. అది ఎంతో కాదు, చాలా బాధగా ఉంది. ఆ తల్లి మన కొరకు తన కొడుకుని కూడా మన చేసిన పాపాలకి తన కొడుకుని అప్పగించి ఆయన శిలువ మీద రక్తం చిందించి ప్రాణం త్యాగం చేశాడు. ఇప్పుడు మళ్ళీ తల్లి కూడా రక్త కన్నీరు కారుస్తూ మనకు సూచనలు ఇస్తుంది. మీరు ఇంకా ఇదవ్వాలి, దైవ సేవలో మీరు ఇంకా మారు మనసులు పొంది దైవ కృపకు పాత్రలు అవ్వాలనేసి ఆ తల్లి సూచనలు ఇస్తుంది. కాబట్టి అలాగే ఇప్పుడు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జోజి గారు, వారు ఎప్పుడు కూడా అనేక దేవాలయాల్లో వారికి ఉన్నటువంటి లైటింగ్ ద్వారా కావచ్చు, సౌండ్ సిస్టమ్ ద్వారా కావచ్చు సేవలు చేస్తూ ఉంటారు. వారు అనేక దేవాలయాలని సందర్శించారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద దేవాలయాలను సందర్శించారు. మరి వారి మాటలను చెబుతున్నారు, ఎంతో దీనభావంతో మనం ఉండాలి. ఆ తల్లి త్యాగం చేసి కుమారుని లోకానికి ఇచ్చింది. ఆ కుమారుడు శిలువ మీద రక్తాన్ని కార్చాడు. ఈ రోజున ఆ తల్లి మరి మరలా రక్త కన్నీరు కార్చింది. కాబట్టి ఆ కుమారుడు రక్తం ద్వారా లోకాన్ని కడిగి వేసి పాపం నుంచి ప్రక్షాళన చేసి రక్షణ ఇచ్చాడు. అదేవిధంగా ఈ తల్లి కూడా చెబుతుంది, రండి ప్రక్షాళన కావించబడండి. అంటే కన్నీటి ద్వారా పాప ప్రక్షాళనకే కానీ లోక కళ్యాణం కోసమే కానీ మరొకటి కాదని జోజి గారు వారి మాటల ద్వారా మరి చక్కని సందేశాన్ని తెలియజేస్తున్నారు. చివరిగా ఇక్కడ మీ పేరండి? నా పేరు సుందర్ సింగ్ అండి. ఇక్కడ సుందర్ సింగ్ గారు మనతో పాటు ఉన్నారు. మీరు చూసారా, తల్లిని దర్శించారా? నేను దర్శించాను. దర్శించారు. సో దర్శించిన తర్వాత మీరు ఎలాంటి, కొంచెం ఇక్కడ ముందు రండి. ఆ తల్లిని చూశారు, రక్తపు కన్నీరు చూశారు. చూసిన తర్వాత మీరు ఎలా భావిస్తున్నారు? నేను ఇంతకుముందు గతంలో గుంతకల్లో చూశాను, తర్వాత మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. గుంతకల్లు 20 సంవత్సరాల క్రితం చాలా దీనంగా ఉన్న గుంతకల్లు ఇవాళ ప్రభావం అయ్యి ఆ తల్లి దయ వల్ల చాలా పెద్ద ఊరైంది. అలా ఇక్కడ కూడా
ఈ ఊరి పాపాలను కడిగేయటానికి ఆ తల్లి రక్త కన్నీరు గార్చింది. ఈ ఊరు కూడా ప్రభావం అయ్యి ఒక జిల్లాగా ఏర్పడిద్దని అని నేను అనుకుంటున్నాను. సుందర్ సింగ్ గారు వారి మాటల్లో చక్కని సందేశాన్ని ఇచ్చారు. గతంలో వారు ఆ గుంతకల్లు ప్రాంతంలో ఆ తల్లి చేసిన అద్భుతాన్ని చూశారంటున్నారు. మరి ఆ తర్వాత చూడటం ఇదే అంటున్నారు. గతంలో వారికి ఉన్న అనుభూతిని బట్టి మరి ఆ తల్లి అక్కడ చేసిన అద్భుతం ద్వారా అనేక మంది రక్షణ పొందారు. మరి ఇక్కడ కూడా ఈ గ్రామస్తులు తీసుకున్న అదృష్టము అని చెప్పి చెబుతున్నారు. ఈ గ్రామానికి దీవెనకరంగానే ఉండిద్ది కానీ అశుభంగా ఉండదని చెప్పేసి వారి మాటలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరే తల్లి కానాపల్లి వివాహ విందులో యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ పరువు మర్యాదలు, కుటుంబ పరువు మర్యాదలు మంట కలిసిపోయేటువంటి సందర్భంలో ఆ తల్లి కుమారుడికి మొరపెట్టింది. అంటే అక్కడ ఆ వివాహ విందులో ఉంది కాబట్టి, ఆ కుటుంబంతో ఆ తల్లి ఉంది కాబట్టి ఆ కుటుంబం కోసం మొరపెట్టింది. కుమారుడు సిలువ మోస్తుంటే దగ్గరగా ఉండి ఆ కుమారుడికి సహకరించి ధైర్య సాహసాలను నూరిపోసింది. తోడుగా ఉంది ఆ కుమారుడికి. సిలువ చెంత వరకు కుమారుడిని అనుసరించింది. ఈ రోజున ప్రతి బిడ్డను మర్చిపోకుండా, ఎందుకంటే యోహాను శుభవార్త 19వ అధ్యాయంలో ప్రభువే స్వయంగా ఆ తల్లికి ఒక బాధ్యత అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించి ఆ యోహాను ద్వారా లోక విశ్వాసుల అందరి బాధ్యతను తల్లికి అప్పగించాడు. అట్లానే యోహాను కూడా చెప్పాడు, యోహాను ఇదిగో నీ తల్లి స్వీకరించు అన్నాడు. ఆ క్షణం నుంచి మరే తల్లి యోహాను తల్లిగా, మనందరి తల్లిగా బాధ్యత స్వీకరించింది. తన బాధ్యతని ఎప్పుడు మర్చిపోకుండా, లోకం మర్చిపోయినా కానీ మనకంటూ ఒక తల్లి ఉంది, మనల్ని అనుసరిస్తుంది, మన కోసం మొరపెడుతుంది అనే తల్లి. అలాంటి ఆ తల్లిని మనందరం మర్చిపోయినా కూడా ఆ తల్లి ఇలాంటి అద్భుతాల ద్వారా, ఇలాంటి ఆశ్చర్య కార్యాల ద్వారా ఆ తల్లి మనందరికీ తెలియజేస్తుంది, నేనున్నాను అని. ఆ తల్లి ఈ గొప్ప గొప్ప అద్భుతాల ద్వారా మనందరికీ మరి చక్కని సందేశాన్ని తెలియజేసి మనల్ని అప్రమత్తం చేస్తూ, మనల్ని మేలుకొల్పుతూ అనేక దర్శనాల ద్వారా కంకణం కట్టుకొని ఉంది. ఎప్పుడు నిరంతరం మనందరం గమనించాలా, ఆ తల్లి మాట వినాలా, మనం ఆ తల్లి చెప్పినట్లుగా, ఆ తల్లి చూపించిన మార్గం నడుస్తూ ఆ లోక రక్షకుడిని చేరుకునేడానికి మనందరం ప్రయత్నం చేయాలా. మరి ఈరోజు సెయింట్ ఆగ్నేస్ దేవాలయం, గుంటూరు నగరంలో ఉన్నటువంటి సెయింట్ ఆగ్నేస్ దేవాలయం 134 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. గుంటూరు నగరంలో మొట్టమొదటి దేవాలయం. ఆ దేవాలయం నుంచి, ఆ దేవాలయ విశ్వాసుల తరపున, అక్కడ ఉన్నటువంటి జేఎంజే సిస్టర్స్ వారి అందరి తరపున ఈ రోజున మేము ఇక్కడికి వచ్చాము. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా యూత్ టీంతో మేము ఇక్కడికి వచ్చాము. వ్యయ ప్రయాసాలకు వచ్చి వారంతగానో మరి కవరేజ్ చేయటం కానీ, షూటింగ్ తీయటం కానీ. మరి ఈరోజు నాతో పాటు ఉన్నారు చిన్ను అండ్ ఆకాష్ అండ్ అన్విన్. మరలా దూరంగా ఉండి సహకరిస్తున్నారు ఎడిటింగ్ విషయంలో కానీ, అలెక్స్, అజయ్ అండ్ గౌతమ్, ఇంకా ఎంతోమంది ఈ రోజున ఈ షూటింగ్కి సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. నేను ఫాదర్ చిన్నయ్య.